ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, మనం ఆది సాయి భక్త విజయంలో భాగంగా హేమాడ్ పంత్ మహాశయుల వారికి బాబా అనుగ్రహం ఎలా లభించింది, వారిద్దరి అనుబంధం ఎలా ఉంది అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు 12వ భాగంలో ఉన్నాం. బాబాగారు హేమాడ్ పంతుల వారిని శ్యామ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని 15 రూపాయల దక్షిణ తీసుకొని రమ్మన్నప్పుడు హేమాడ్ పంత్ గారు వెళ్ళడం, మాట్లాడడం, ముసలమ్మ కథ వినడం, ఆశ్చర్యపోవడం, బాబా ఉపదేశ విధానాన్ని తెలుసుకోవడం, 15 రూపాయలకు బదులు నమస్కారాలని తీసుకొని బాబా దగ్గరికి మధ్యాహ్న హారతి సమయంలో రావడం జరిగింది. అక్కడ జరిగిన విషయాన్నంతా చెప్పమని బాబాగారు అడిగారు. ఎలా అడిగారు? అప్పుడే హేమాడ్ పంత్ అన్నాడు, బాబా శ్యామాని 15 రూపాయలు దక్షిణ అడిగితే నమస్కారాలు ఇచ్చాడు, 15 నమస్కారాలు ఇచ్చాడు, కావాలంటే శ్యామ పక్కనే ఉన్నాడు, మీరు అడగొచ్చు అన్న విషయాన్ని కూడా నిన్న మనం తెలుసుకున్నాం. అప్పుడు బాబా ఇలా అంటున్నాడు, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారా? అలా అయితే మీరేం మాట్లాడుకున్నారో నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు గంటల చప్పుడును, మధ్యల శబ్దాన్ని, పాటల ధ్వనిని లెక్కించకుండా హేమాడ్ పంత్ బాబా గారికి జరిగినదంతయు గట్టిగా చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి ఆలోచించండి, ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. అక్కడ హారతి జరుగుతుంది, దానికంటే గట్టిగా హేమాడ్ పంత్ గారు మాట్లాడుతున్నారంటే హారతి మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. హారతి డిస్టర్బ్ అయినా పర్వాలేదు, తన భక్తుడికి శిష్యుడికి అయిన హేమాడ్ పంత్ గారికి జ్ఞానోదయం కలగడం ముఖ్యం, ఆ విషయం ఇంపార్టెంట్ నాకు అని బాబాగారు ఆయన దగ్గర నుంచి హేమాడ్ పంత్కు కలిగినటువంటి ఆ అనుభూతిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి గురు మార్గంలో జ్ఞానానికి ఉన్న ప్రాధాన్యత ఇంకా దేనికి లేదు. భక్తి ఫౌండేషన్ అయితే జ్ఞానం బిల్డింగు. ఒట్టి ఫౌండేషన్ వేసి కూర్చుంటే ఏం లాభం? బిల్డింగ్ కూడా కట్టాలి, ఆ బిల్డింగే జ్ఞానం. గురువు అంటేనే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. జ్ఞానం అంటే ఆత్మ, ఆత్మజ్ఞానం, ఆత్మసాక్షాత్కారమే అల్టిమేట్ ఆధ్యాత్మిక మార్గంలో. దాన్ని వదిలేసేసి అది మనకి ఎక్కడవుతుందండి, మన వల్ల ఎక్కడవుతుందిలేండి అని చాలామంది అంటుంటారు. అలా అనకూడదు. అలా అన్నామంటే ఇంక అక్కడికి నీ సాధన ఫుల్ స్టాప్. నువ్వే నీ సాధన ఆఫ్ చేసుకున్నావు, రాబోయే ఫలితాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. మనిషి సాధకుడు నిరంతరం దాన్ని పొందటానికి వీలైనంతగా సాధన చేయాలి, ఎంతో కొంత. అది మన వల్ల ఏడవుతుందంటే అయిపోయింది. కాబట్టి ఆత్మజ్ఞానం పొందటానికి, ఆత్మసాక్షాత్కారం పొందటానికి ప్రతి భక్తుడు, ప్రతి శిష్యుడు నిరంతరం శ్రమపడాలి. ఎంత వీలైతే అంతే పెంచుకుంటూ పోవాలి, తెలుసుకుంటూ పోవాలి. అంతేగాని చేతులు ఎత్తేయకూడదు. చేతులు ఎత్తేస్తే ఎన్ని జన్మలు ఎత్తినా జన్మరాహిత్యం వచ్చే ప్రసక్తే లేదు. అందుకనే బాబా ముందే చెప్పాడు, నానే ఘాటును దున్నపోతే ఎత్తినంత తేలికేం కాదు అన్నాడు. సులభమని చెప్పలా. అసలు సాయి భక్తులు అయ్యుండి అది కష్టమండి అన్నారు అంటే ఇంక జీవితం వృధా. ఇంకా ఎవ్వరూ వారిని ఉద్ధరించలేరు. ఎందుకని అత్యంత సులభ మార్గము, అత్యంత ఫలప్రదమైనటువంటి సాయినాథుని మార్గంలోనే నువ్వు దాన్ని పొందే ప్రయత్నం పొందకపోతే వీలు కాదని అంటే ఇంకా నువ్వు ఏ మార్గంలో పోయినా ఎన్ని జన్మాలు ఎత్తినా దాన్ని అర్థం చేసుకోలేవు. కారణం ఎక్కడా? నువ్వే కారణం. నువ్వే ఇంకా నా వల్ల కాదని వదిలేసావు. వదిలేసిన వాడికి ఎలా లభిస్తుంది? ఏమీ లభించదు. కాబట్టి గురు మార్గం అనేది ఆత్మసాక్షాత్కారం కోసమే ఏర్పాటు చేయబడిన మార్గం, జన్మరాహిత్యం కోసం ఏర్పాటు చేయబడిన మార్గం. అది బాబాగారు హేమాడ్ పంత్ గారి దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అప్పుడు బాబా హేమాడ్ పంత్ గారు ఆనందంతో గట్టిగా చెబుతూ ఉంటే ఇంకా ఇలా అన్నారు, కథ చాలా అద్భుతమైనది, నీవెలా ఆనందించావు? నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పు. నాకు చాలా ఆనందం కలిగింది బాబా ముసలమ్మ కథ విన్నప్పుడు అంటున్నాడు. కథ చాలా అద్భుతమైంది,
నువ్వు ఆనందించానంటున్నావు కదా, ఎలా ఆనందించావో నాకు చెప్పు, దాంట్లో నీకు ఏం ఆనందం కలిగింది, దేని ద్వారా ఆనందం కలిగింది అని శిష్యుణ్ణి భక్తుణ్ణి అడిగాడు. అప్పుడు హేమాడ్ పంత్ అంటున్నాడు, తాను ఇంతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావాన్ని చూపించిందని చెప్పాడు. అప్పుడు మళ్ళీ అంటున్నాడు బాబా, ఆ కథ నీకు నచ్చిందా, దాని ప్రాముఖ్యాన్ని నీవు గుర్తించావా అని అడుగుతున్నాడు. ఆ కథ నీకు బాగా నచ్చిందా, దాని ప్రాముఖ్యత ఏంటి, నేను ఎందుకు శ్యామా చేత నీకు ఆ కథ చెప్పించానో నీకు అర్థమైందా, గ్రహించగలిగావా అని అడుగుతున్నాడు. అవును బాబా, నా మనశ్చాంచల్యం పోయింది, చంచలత్వం పోయింది, ప్రశ్నలన్నీ పోయినాయి, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగింది. 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను బాబాగారు ఏమైనా చెప్పకపోతారా, సాధన చేయమని, మంత్రం ఏదైనా ఉపదేశించకపోతారా అని. ఇప్పుడు తెలిసింది, మంత్రం తంత్రంలో ఏమీ లేదు, సాధనలంటూ ఏమీ లేవు, ఏం చేయాలో ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి మనసుకు ప్రశాంతత కలిగింది. ఇంకే కోరిక లేదు, ఆధ్యాత్మికంగా లేదు, తెలుసుకోవాలి, ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఎలా, ఏమిటి, ఈ ప్రశ్నలన్నిటికీ పులి స్టాప్ పడిపోయింది. ఎప్పుడైతే ప్రశ్నలు ఆగిపోతాయో, ఎందుకు అయిపోతాయి ప్రశ్నలు, సమాధానం దొరికితే ప్రశ్నలు అయిపోతాయి. కాబట్టి సమాధానం దొరికింది అంటే ప్రశ్నలు ఆగిపోయాయి, ప్రశ్నలు ఆగిపోయినాయంటే మనసుకు శాంతి లభిస్తుంది, అంతే. జీవితాంతం ప్రశ్నలేనా, జీవితాంతం ప్రశ్నలు అనేది ఎక్కడొస్తుందంటే విషయం ఏమీ అర్థం కానప్పుడు. ఆ విషయాలను అర్థం చేసుకునే జ్ఞానానికి అడ్డుపడేది ఏంటంటే అజ్ఞానం. మనకు తెలియకుండానే లౌకిక వాసనలు, మనకు తెలియకుండానే మనలో ఉన్న సంస్కారాలు, అవన్నీ అడ్డుపడుతుంటే ఎలా అర్థమవుతుంది. నీటిలో తరంగాలు ఇలా ఇలా కదులుతుంటే లోపల స్పష్టంగా ఉన్నదేమిటో ఎలా కనపడుతుంది, కనపడదు. ఆ తరంగాలు ఆగాలి. మంచి తరంగాలు చెడ్డ తరంగాలు ఏం లేవు, తరంగాలు తరంగాలే. మనం అనుకుంటాం మంచి కోరికలు ఉన్నాయి నాకు, తొందరగా నేను మోక్షం పొందాలి, ఆరాటం, తొందరగా ఆయన చూడాలి, ఆరాటం. ఈ ఆరాటమే పెద్ద తరంగం, ఈ పోరాటమే పెద్ద తరంగం. మంచి తరంగమే కానీ పెద్ద తరంగం. చూడ్డానికి ఆయన ఎక్కడ దూరంగా ఉన్నాడా, మనలోనే ఉన్నాడు కదా. కాబట్టి ఆ చూడాలనే ఆరాటం కూడా, చూడాలనే ఆరాటం ఉండాలి కానీ జీవితాంతం ఆరాటమే ఉంటే కుదరదు. చూడాలనే ఆరాటం ఉండాలి, ఆ చూడడానికి ఏం చేయాలి అవన్నీ చేయాలి, అవన్నీ చేస్తూ దాన్ని పొందేసేయాలి, దాన్ని సాధించేసుకోవాలి. ఇంకా జీవితాంతం కేవలం ఆరాటమే. అంటే సాధనలు ఏమీ చేయకుండా, దానికి కావలసిన సాధనలు ఏమీ చేయకుండా, విచారణ ఏమీ చేయకుండా, దానికి ఉండవలసిన విధి విధానాలు ఏంటో తెలుసుకోకుండా, వాటిని ఆచరించకుండా కేవలం అది కావాలంటే వస్తుందా, రాదు. దానికి కావడానికి, అది సాధించడానికి, అది పొందడానికి ఏం చేయమన్నారో అవి చేస్తే అది వచ్చేస్తుంది. అది వచ్చిందనుకో, ఆకలి తీరిపోయిందనుకో, ఆకలి తీరిన తర్వాత కూడా భోజనం కావాలంటామా, అనం కదా. అదే భగవద్గీతలోని మోక్ష సన్యాస యోగము. మోక్షం వచ్చేసింది, 17 అధ్యాయాలు చదివేసరికి మోక్షం వచ్చేసింది, ఆకలి తీరిపోయింది. ఇంకా మోక్షం వచ్చిన తర్వాత మోక్షం ఎందుకు, కాబట్టి మోక్షం కావాలనే కోరిక పోయింది, సన్యసించేశాడు. ఎందుకని మోక్షం పొందాడు కాబట్టి. ఆకలి తీరిన వాడికి మళ్ళీ భోజనం ఎలా అక్కర్లేదో ఆ విధంగానే ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం వలన నిజమైనటువంటి సాధన లభించినప్పుడు, తన ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికినప్పుడు, ఇక ప్రశ్నలే లేకుండా పోయినప్పుడు మాత్రమే శాంతి లభిస్తుంది. ప్రశ్న ఉన్నంత వరకు శాంతి లభించదు. ప్రశ్న కావాల్సిందే కానీ జీవితాంతం ప్రశ్నలే అనుకుంటే కుదరదు. అది నువ్వే నిర్ణయం చేసుకొని ముందుకు వెళ్ళాలి, అంతే. అంటే ఇంకా ఎక్కువగా తెలుసుకున్నదాన్ని ఆచరించుకుంటూ పోతే ఫలితాలు వస్తుంటాయి. ఆచరణ లేకపోవడం వల్లే ఫలితాలు రావట్లేదు. అన్నీ తెలుసు, అందరికీ తెలుసు, కానీ ఆ తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టకపోవడం వల్లే ఫలితం రావట్లా. ఆచరణలో పెట్టకుండా లౌకిక సుఖాల్లో తిరుగుతూ, ఈ లౌకిక సుఖాలు వదలలేక మన వల్ల ఎక్కడవుతుందండి అని సులభంగా అనేయడం నేర్చుకున్నారు.
సత్య మార్గాన్ని కనుగొనగలిగాను బాబా అంటున్నాడు. సత్య మార్గం తెలిసిపోయిందంట. 19వ అధ్యాయం ఎందుకు గుండెకాయ అంటామంటే మనకు 18, 19 అధ్యాయాలు సచ్చరిత్రకి సత్య మార్గం ఎలా లభిస్తుందో చెప్పిన ఏకైక అధ్యాయాలు 18, 19 అధ్యాయాలు, 16, 17 అధ్యాయాలు. 16, 17, 18, 19, 32, 39 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలు ద్వారా 4 రకాలుగా భగవంతుణ్ణి ఆత్మసాక్షాత్కారాన్ని పొందే మార్గం చెప్పబడింది సచ్చరిత్రలో. మళ్ళీ 16, 17 అధ్యాయాలు, 18, 19 అధ్యాయాలు, 32 అధ్యాయం, 39 అధ్యాయం. ఈ 4 అధ్యాయాల్లో ఆత్మసాక్షాత్కారానికి కావలసిన సాధన మార్గం స్పష్టంగా చెప్పబడింది. దాన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని సాధనలో పెడితే ఏ గురువు అక్కర్లేదు, ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. అది బాబాగారు మనకు సచ్చరిత్ర ద్వారా తన బిడ్డలకు, తన భక్తులకు, తన శిష్యులకు ఇచ్చిన గొప్ప వరం. గురువులను 12 సంవత్సరాలు సేవించి వారు చెప్పిన మార్గంలో అనేక సంవత్సరాలు కఠిన సాధనలు చేస్తే కానీ లభించని ఆత్మసాక్షాత్కారం ఈ 4 అధ్యాయాలని మనకు ప్రసాదించి సులభంగా అర్థమయ్యేటట్టు చేసి కేవలం నువ్వు సంకల్పం చేయాలి. దాంట్లో చెప్పబడిన విధంగా చేయడానికి నువ్వు సంకల్పం చేయాలి. వదలవలసినవి వదలగలగాలి. వదలవలసినవి వదిలితే దొరకవలసినవి సులభంగా దొరుకుతాయి. ఆ వదలలేకే అన్ని సమస్యలు. అప్పుడు ఇంకా బాబా ఇలా అంటున్నాడు, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞాపకం ఉంచుకో, అది మిక్కిలి ఉపయోగిస్తుంది. ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం అవసరం, ధ్యానం తప్పనిసరి అవసరం. కాకపోతే ఆ ధ్యానం బాబాగారు చెప్పిన ధ్యానం కావాలి, ఎవరెవరో చెప్పిన ధ్యానాలు కాదు. లోకంలో చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి, చాలామంది ధ్యానాలు చెప్తున్నారు. కానీ బాబా మార్గంలో చేసే ధ్యానానికి చాలా విశిష్టత ఉంటుంది. ఒక్క బాబా మార్గంలో చెప్పిన ధ్యానంలో మాత్రం మనకు పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడినటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. మిగతా మార్గంలో అతి సులభమైన ధ్యాన మార్గాలు చెప్పేశారు. సులభంగా వచ్చేది ఏది కూడా ఉండదు, సులభంగానే వెళ్ళిపోతుంది. కాస్త కష్టపడి సాధించుకున్నదే ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి అష్టాంగ యోగ సాధనా మార్గాల ద్వారా ధ్యానాన్ని చేసినప్పుడే ధ్యానం సిద్ధిస్తుంది తప్ప సులభంగా చేసే ధ్యానాలు ఏవి సిద్ధించవు. అవి కొంత నీకు రిలీఫ్ ఇవ్వచ్చు, ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు, ఇంకా ఏమన్నా ఉంటే రోగాలు పోగొట్టచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ సాక్షాత్కారం ఇవ్వవు. సాక్షాత్కారం కావాలంటే అష్టాంగ యోగ సాధనల ద్వారా చేసే ధ్యానమే చేరుకోవాలి. ధ్యానం 7వ మెట్టు మీద ఉంటుంది, 8వ మెట్టు ధారణ, 9వ ధ్యానం, 6వ మెట్టు మీద ఉంటుంది ధ్యానం, 7వ మెట్టు మీద ధారణ, 8వ మెట్టు మీద సమాధి స్థితి. కాబట్టి అష్టాంగ యోగ సాధనల ద్వారా వెళ్ళిన వాళ్ళకే ధ్యానం సిద్ధిస్తుంది. ఆ అష్టాంగ యోగ సాధనలే సాయినాథుల వారు తన సచ్చరిత్ర ద్వారా సులభంగా సాధించే ఏర్పాటు చేశారు. సచ్చరిత్రలో బాబా అక్కడక్కడ చెప్పినటువంటి మానసిక బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని వదులుకుంటూ పోతే అష్టాంగ యోగ సాధనలో చెప్పబడినటువంటి నిర్మలత్వం, పవిత్రత, నిశ్చలత్వం వస్తుంది. ఆ తర్వాత ధ్యానం సులభంగా సిద్ధిస్తుంది. అది సచ్చరిత్ర ద్వారా బాబాగారి మార్గంలో మనకు లభించే గొప్ప అదృష్టం. కాబట్టి బాబాగారి మార్గంలో ఆయన చెప్పిన పద్ధతులను వదిలేసేసి మేము ఇంకొక చోటకి పోయి ధ్యానం చేసుకుంటామంటే చేసుకోవచ్చు, తప్పులేదు. మీకు ధ్యానం వస్తే రావచ్చు, కానీ సాక్షాత్కారం రాదు. ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం అవసరం. దాన్ని అలవర్చుకుంటే వృత్తులన్నీ శాంతిస్తాయి, అరిషడ్ వర్గాలు నశిస్తాయి, మనస్సు శాంతిని పొందుతుంది, నిశ్చలత్వాన్ని పొందుతుంది. కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి ఎందుగల భగవంతుని ధ్యానింపు. అందరిలో ఉన్నటువంటి భగవంతుని ధ్యానించమంటాడు. నాలో ఉన్న భగవంతుని నేను చూడలేకపోతుంటే అందరిలో ఉన్న భగవంతుని నేను ఎక్కడ చూసేది? కాబట్టి మొట్టమొదట నీలో ఉన్న భగవంతుని నువ్వు చూసినప్పుడే నాలో ఉన్నట్టుగానే భగవంతుడు అందరిలో ఉన్నాడు అనే అవగాహన నీకు వస్తుంది.
అంతేకాదు నీలో ఉన్న భగవంతుని చూసే స్థాయికి నువ్వు ఎదిగేసరికి ఈ సృష్టిలో అణువణువున పరమాత్మ చైతన్యమే ఉన్నది నువ్వు గ్రహించగలుగుతావు. అదే సాక్షాత్కారం. అదే బాబాగారి మార్గం గొప్పతనం. మనస్సు ఏకాగ్రమైతే లక్ష్యం నెరవేరుతుంది. సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానించు. మనసు ఏకాగ్రంగా అంటున్నాడు, ఒకే దాని మీద దృష్టి పెట్టమంటున్నాడు. కొంతకాలం ఒకే దాని మీద దృష్టి పెట్టాలి, కదలకుండా కూర్చోవాలి, అంతర్ముఖం కావాలి. ఏకాంతం, ఏకాగ్రత, అనన్యత, ఈ మూడింటి ద్వారా సాక్షాత్కారం. ఆ తర్వాత తిరుగు. రామకృష్ణ పరమహంస గారు అదే అంటారు, ముందు భగవత్ సాక్షాత్కారం చేసుకో, ఆ తర్వాత వెళ్ళు ప్రపంచంలోకి. నీకే భగవత్ సాక్షాత్కారం కాలేదు, నువ్వు 10 మందికి చెప్పేది ఏమిటయ్యా అంటాడు. మాలాంటి వాళ్ళందరికీ చెంపలు వాయిస్తాడనమాట. నువ్వు పొందావా భగవంతుణ్ణి? భగవత్ సాక్షాత్కారం పొందావా నువ్వు? మరి పొందకుండా భగవత్ సాక్షాత్కారం నుంచి నువ్వెలా చెప్తున్నావు? నీకేం తెలుసు అని చెప్తున్నావు? పుస్తకాలు చదివా? పుస్తకాలు చదివితే సాక్షాత్కారం అయిపోయినట్టేనా? తెలిసిపోయిందా? అలా అయితే ఈ కాలేజీలు, స్కూళ్ళు ఇవన్నీ అక్కర్లేదే. పుస్తకాలు ఇచ్చేస్తే పిల్లలు చదువుకొని చక్కగా జ్ఞానం పొందొచ్చు కదా. అంతంతమంది టీచర్లు, అన్ని లక్షలు ఫీజులు, అన్ని కోట్లు పెట్టి విద్యాలయాలు, ఇవన్నీ ఎందుకు? పుస్తకాలు చదివి నేర్చుకునేటట్టయితే ఆధ్యాత్మికమైన, భౌతికమైన. కాబట్టి నువ్వు సాక్షాత్కారం పొందితే సాక్షాత్కారం పొందడానికి కావలసిన మార్గం గురించి కానీ, సాక్షాత్కారం గొప్పతనం గురించి కానీ వాళ్ళకి చెప్పాలి. నువ్వు పొందలేదు, నీకు ఆ మార్గమే తెలియదు, కానీ అందరికి చెప్పేస్తావా పుస్తకాలు పట్టుకొని అని అంటాడు. కొడతాడు దెబ్బలు. నిజమే, పొందకుండానే మరి ఎందుకు చెప్తున్నావో మాకే తెలియదు. వినడానికి వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నారో మాకే తెలియదు. సరే, వాళ్ళకంటే, వినే వాళ్ళకంటే కొద్దిగా పుస్తకాలు చదివి కొంత ఏమన్నా అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, కొంత పిప్పి, దాన్ని ఏమంటారు, పిప్పి, భగవంతుని చూడకుండా చెప్పే సత్సంగాలు పిప్పి లాంటివి. కనీసం ఆ పిప్పి అయినా సరే ఆనందంగానే ఉంటుంది కదా. చెరుకు రసం బాగా పిండిన తర్వాత, రసం వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరుకు గడను కొద్దిగా పట్టుకొని మనం నాకినా కానీ తీపి ఎక్కడో తగులుతుంది. అలాంటి సత్సంగాలేమో ఇవన్నీ. మనసు ఏకాగ్రమైతే లక్ష్యం నెరవేరుతుంది. సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానించు. దేని ధ్యానించమంటున్నాడు ఆయన? నా నిరాకార స్వభావాన్ని ధ్యానించమంటున్నాడు. కనబడందాన్ని ఎలా ధ్యానించాలయ్యా? కనిపించే వాళ్ళని ఆరాధించడమే చేత కావట్లేదే. సాకార ఆరాధనే సాధ్యం కావట్లేదే. సాకార ఆరాధనలోనే ఎన్నో వికారాలు వస్తున్నాయి. సాకార ఆరాధనలోనే ఎన్నో పిచ్చి పిచ్చి పనులని చేస్తూ ఉన్నామే. సాకార ఆరాధనలో కూడా మనకేం తెలియదండి. సాకార ఆరాధనలో కూడా జ్ఞానంతో కూడిన భక్తికి వచ్చే వరకు మనం చేసే అన్ని పిచ్చి పనులే. జ్ఞానభక్తి కలిగే వరకు సాకార ఆరాధనలు చేసేని పిచ్చి పనులే. భగవంతుడంటే ఏదో కాలు చేతులు, మొండెం ముఖం ఉన్నటువంటి ఒక ఆకారం అనుకుంటున్నాం. ఆకారం కూడా మనలాంటి ఆకారమే అనుకుంటున్నాం. మనలాగే రక్తమాంసాలు, ఎముకలతో ఉన్నటువంటి శరీరం అనుకుంటున్నాం. అదే మన అవగాహన. ఎంతోమంది సాయి భక్తులు బాబా గారిని అలా అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పాప ఆయనకు ఆకలిస్తుంది, పాప ఆయనకు వంకాయ కూర ఇష్టం, చపాతీలు ఇష్టం, అయ్యో బాబాగారి చలి వేస్తుంది, ఏసీలు పెడదాం, ఇలా ఉన్నారు కదా. అది ప్రేమ భక్తి అంటారా లేకపోతే ఇంకో భక్తి అంటారా నాకు తెలియదు. కానీ ఏదైతే ఏమి పాపం బాబాగారి కోసం ఆలోచిస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ బాబాగారికి చలి వేస్తుందా? బాబాగారికి వేడి కావాలా? చలికాలం. బాబాగారికి మంచి మంచి శాలువాలు కప్పి బంగారు నగలు కావాలా? సాకారమైనా సరే భగవంతుడు నిరాకార తత్వమే ఆయనలో ఉంటుందని పొద్దున పారాయణలో వచ్చింది 10వ అధ్యాయంలో. గురువు బాబాగారు శరీరంతో ఉన్న వారు నిశ్శరీరులే. విశ్వమంతా వ్యాపించినటువంటి మహా చైతన్యం. అనంతకోటి బ్రహ్మాండాలను ఈ విశ్వంలో దూది పిందల్లా తేలియాడింప చేస్తున్న ఆ మహాశక్తి ఏది ఉందో అది ఆయన అంటున్నాడు కాళికాదేవిలాగా. ఓం అంటున్నాడు. ఆయనకేంటి ఆకలి, ఆయనకేంటి చలి, ఆయనకేంటి వేడి. వేడి ఆయనే, చలి ఆయనే, అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి కదా. సమస్త విశ్వం ఆయన నుంచే పుట్టింది కదా. సాకారమైనా మనం ఆ విధంగా ఆయన్ని భావన చేయగలగాలి. ఆయన నిజతత్వాన్ని తెలుసుకొని సాకార ఆరాధన చెయ్యాలి.
అన్నీ కొన్ని చిత్రమైనటువంటివి ఉంటాయి. సరే, వాటన్నిటినీ స్పృశిస్తే కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను బాబా దయతో వాటిని వదిలేస్తున్నాను. సాకార రూపాలని భావించే విధి విధానాలు ఎంత చిత్రంగా ఉంటాయి, ఎంత అల్పంగా ఉంటాయి. మనసు ఏకాగ్రమైతే లక్ష్యం నెరవేరుతుంది. సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానించు. నిరాకార స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు నీలో ఉన్న నిరాకారాన్ని దర్శించినప్పుడే బయట అంతటా వ్యాపించిన నిరాకారాన్ని నువ్వు దర్శించగలుగుతావు. నీలో ఉన్న నిరాకారాన్ని ధ్యానించడానికే సాధన అంతా అంతర్ముఖంలోనే ఉంటుంది, బాహ్యంలో ఉండదు. సాధన అంతా అంతర్ముఖమే. 7 కొండలు ఎక్కడం కాదు, లోపట ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని దాటుకోవాలి. అవే పెద్ద పెద్ద కొండలు. ఎవరైతే లోపట ఉన్న అరిషడ్ వర్గాలని 6 కొండల్ని దాటుతారో 7వ కొండ మీద వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. అంతా బయట చేస్తుంటాం వ్యవహారాలన్నీ. అందుకనే మనిషిలో ఏ మార్పు రాదు. బయట భగవంతుని చూడాలని పరిగెత్తే వాళ్ళు, పుస్తకాల్లో భగవంతుని చూడాలని పరిగెత్తే వాళ్ళు బాబా అంటాడు, వీళ్ళందరూ పుస్తకాల్లో నన్ను చూడాలనుకుంటున్నారు, పుస్తకాల్లో నన్ను వెతుకుతున్నారు, నీదే కరెక్ట్ అంటాడు రేగేతోటి. నువ్వు లోపట వెతుకుతున్నావు, అది కరెక్ట్ అంటాడు. అది లోపట వెతికినప్పుడే సత్యం దర్శనం అవుతుంది. సదా నా నిరాకారాన్ని ధ్యానించు. ఆ నిరాకారాన్ని లోపటనే చూడగలుగుతావు, బయట చూడలేవు. లోపట ఎప్పుడు కనిపిస్తుంది? అరిషడ్ వర్గాలు పూర్తిగా నశించినప్పుడు, త్రిగుణాలు పూర్తిగా నశించినప్పుడు, మనసే లేకుండా పోయినప్పుడు, మనోనాశనం జరిగినప్పుడు, అప్పుడు అది దర్శనమిస్తుంది. మనం మాట్లాడేవి చేసే అన్నీ మనసుతోటే కదా. మనసు ఉన్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు మనసు ఉండదు. శరీరం ఉన్నప్పుడు మరణం రాదు, మరణం వచ్చినప్పుడు శరీరం ఉండదు అన్నట్టుగా మనస్సు ఉన్నప్పుడు సాక్షాత్కారం లేదు, సాక్షాత్కారం వచ్చినప్పుడు మనస్సు ఉండదు. కాబట్టి మనస్సు లేని స్థితికి వెళ్ళమంటున్నాడు. మంచి కానీ చెడు కానీ అన్నీ మనసుతోటే ఉంటాయి. మనం మంచి విషయాలు గొప్ప విషయాలు తెలుసుకుంటుంటాం. ప్రపంచంలో తిరిగి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, సేవలు చేస్తాం. ఇవన్నీ మనసుతోటే. ఇవన్నీ సత్వగుణ కర్మలు, మంచివే, అవసరమే. కానీ అక్కడే ఆగిపోతే ఏమీ లాభం లేదు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ప్రపంచంలో లక్షల కోట్ల మంది ఉన్నారు. మంచి లక్షణాలు, మంచి బుద్ధులు ఉన్నవాళ్ళు, దాన ధర్మాలు చేసేవాళ్ళు, సేవా కార్యక్రమం చేసేవాళ్ళు లక్షల కోట్లు ఉన్నారు. వారికి ఎవరికి సాక్షాత్కారం దొరకదు. మనోలయం జరిగిందా లేదా? మనస్సు నశించిందా లేదా? మనస్సు లేని స్థితికి నువ్వు వెళ్ళావా లేదా? అది భావనా భక్తి వల్ల లభిస్తుంది, విచారణ వల్ల లభిస్తుంది. భావనా భక్తి సాధించాలి. రామకృష్ణ పరమహంస మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు, ఆ మహనీయుడి గ్రంథాలు చదివినప్పుడు, తుకారాం మహనీయుడి పుస్తకాలు చదివినప్పుడు మనకు తెలుస్తుంది భావనా భక్తి. అవి తెలుసుకోవాల్సిందే, అన్నీ చెప్పడానికి కుదరదు. భావనా భక్తిని తెలుసుకోవాల్సిందే, సాధన చేయాల్సిందే. సాధన చేస్తే తప్ప భావనా భక్తి కూడా రాదు. ధ్యానానికి కూర్చుంటే కానీ మనోలయం జరగదు. విచారణ, నేనెవరని విచారణ చేస్తే తప్ప అసలైన నేను లభించదు. అంటే ఇవన్నీ మన శ్రద్ధతోటి మనం సాధించుకోవాలి. ఏదో పైగా చదివేసేసి, వినేసేసి, 4 పుస్తకాలు రాసేసేసి, సత్సంగాల్లో ఏదో పోయి కూర్చొని ఫోన్లు వింటూ, ఫోన్లతో మాట్లాడుకుంటూ సత్సంగానికి వెళ్ళొచ్చాం అని చెప్పుకుంటూ, ఇలాంటి పై వాటి వల్ల ఏమీ రాదు. అదేమో మహాసముద్రం, మనమేమో నీటి బిందువు అంత ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ నీటి బిందువు అంత ప్రయత్నం చేసి అయిపోయింది, అంతా వచ్చేసింది అనుకుంటున్నాం. మనమే మోసం చేసుకుంటున్నాం. ఇక మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలో అనేకమైన గొడవలు, ఈర్ష్యలు, ద్వేషాలు. మా కృష్ణ చెప్పినట్టుగా నాకు గుర్తింపు రాలేదే, నన్ను మాట్లాడనివ్వలేదే, నాకు వచ్చిన పాట పాడనివ్వలేదే, నలుగురిలో ఒక అవకాశం నాకు ఇవ్వలేదే, నలుగురిలో నేను కూడా గుర్తింపు పొందే అవకాశం రాకుండా చేశారే, వాళ్ళకి ఇచ్చారే, వీళ్ళకి ఇచ్చారే, మనకి ఇవ్వలేదే, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్టున్నారు, మనకి ఇస్తున్నట్టుగా లేదు. ఇలా రకరకాల కుటిల ఆలోచన విధానాలతోటి మనసును పాడు చేసుకుంటున్నాం.
నలుగురిలోకి వెళ్ళి దీనికే ఇలాగే డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే నలుగురిలోకి వద్దనేది. నలుగురిలోకి వెళ్తే వచ్చే బుద్ధులని ఇవే. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అని అన్నీ మనమే ఊహించుకొని, అన్నీ మనమే ఆలోచించుకొని, లేనిపోని చెత్త అంతా మన మనసులో చేర్చుకొని ఇంకెక్కడ ధ్యానం కుదురుతుంది, ఇంకెక్కడ భావన భక్తి కుదురుతుంది? ప్రపంచంలోకి వెళ్తే చాలు, 10 మందిని చూస్తే చాలు, 10 × 10 100 రకాల ఆలోచనలు చేసే మనము 10 మందిలో గుర్తింపు కోసమే పాకులాడుతూ ఉండే మన బుద్ధి, మన మనస్సు ఎప్పుడు ఏకాగ్రమవుతుంది? ఆలోచించుకోవాలి. మనస్సు ఏకాగ్రమైతే లక్ష్యం నెరవేరుతుంది. సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానించు, అది జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందం. ఆ స్వరూపం ఎలా ఉంటుందంట? జ్ఞానస్వరూపం అంట. జ్ఞానానికి స్వరూపం ఏంటండి బాబు? నీకు తెలివింది, నాకు తెలివింది అని చెప్పగలమే కానీ ఆ తెలివిని నాకు చూపించండి అంటే చూపించగలమా? నీకు తెలివింది, నాకు తెలివి ఉంది, ఏది ఆ తెలివిని చూపించు అంటే తెలివిని చూపించగలుగుతామా? తెలివికి ఒక ఆకారం ఉందా? లేదు. కాబట్టి జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపం. ఆనందిస్తున్నానండి నేను, చాలా ఆనందంగా ఉంది. ఏది ఆనందం ఎలా ఉంటుంది చూపించండి. ఆనందానికి ఒక రూపం ఉందా? లేదు. కానీ బాబా చెప్తున్నాడు, ఆ స్వరూపం ఎటువంటిదయ్యా నా నిరాకార స్వభావం అంటే ఆనంద స్వరూపము, జ్ఞానస్వరూపము. చూడండి, ఈ ఒక్క దగ్గర మనకు తెలిసిపోతుంది మనకేమీ తెలియదని. జ్ఞానానికి ఒక రూపం ఉంటుందా? తెలివికి ఒక రూపం ఉంటుందా? ఆనందానికి ఒక రూపం ఉంటుందా? దాన్ని చూడమంటున్నాడా? ఎలా చెయ్యాలి? సాధన చెయ్యాలి, విచారణ చెయ్యాలి, తెలిసిన వాళ్ళని ఆశ్రయించాలి, లేదా బాబా గారిని ప్రార్థన చెయ్యాలి, లేదా ఎవరైనా మహానుభావులు ఆ విధంగా సాధన చేసి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆశ్రయించి తద్విద్ది ప్రణిపాతేనలో చెప్పినట్టుగా సేవించి వారి మనసును మెప్పించి వారి అనుగ్రహంతో మాత్రమే ఈ ధ్యానం కుదురుతుంది, ఈ సాధన కుదురుతుంది, ఈ మార్గంలో ప్రయాణం ముందుకు కదులుతుంది. అదే కదా బాబాగారు చెప్పింది, మార్గదర్శి ఉన్నతో ప్రయాణం సులభమవుతుంది, లేకపోతే ఈ ఆధ్యాత్మిక మార్గం ముళ్ళబాటే. ముళ్ళబాటే కాబట్టి అనేక మంది అనేక విధాలుగా మోసపోతున్నారు. అనేక మంది గురువులను ఆశ్రయించి వారి చేతుల్లో పడి వచ్చిరాని విద్యలు నేర్చుకొని ఉన్నదంతా పోగొట్టుకొని, కొంతమంది అయితే మెంటల్ వాళ్ళు కూడా అయిపోయారు. ఆస్తి అంతస్తు అన్నీ పోగొట్టుకొని కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయి పిచ్చి వాళ్ళు కూడా అయిపోయారు. ఆ పిచ్చే జ్ఞానం అనుకొని వాళ్ళ అవధూతలు అని చెప్పి కూడా ప్రచారం చేస్తూ వాళ్ళకై వాళ్ళ అవధూతలు అనుకుంటూ జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆధ్యాత్మిక మార్గంలో. చాలామందిని చూశాను నేను. కొంతమంది గురువులను ఆశ్రయించి పిచ్చి వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబానికి పనికిరాకుండా అయిన వాళ్ళు ఉన్నారు. ఆ పిచ్చే జ్ఞానం, ఆ పిచ్చే గొప్ప ఆధ్యాత్మిక స్థితి అనుకొని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కాదు, జ్ఞానం ఎప్పుడూ పిచ్చిది కాదు. బాబాని కూడా పిచ్చివాళ్ళు అన్నారు, కానీ బాబా పిచ్చివాడా? చూడండి, ఆ మహానుభావుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు నిత్యం పారాయణం చేసి అందులో ఉన్న జ్ఞానరత్నాలు ఏరుకుంటున్నాం. కాబట్టి పిచ్చివాడికి జ్ఞానికి తేడా కూడా తెలుసుకోవడం కూడా రావాలి. అలాగే అవధూతకి నిజమైనటువంటి అవధూత లక్షణాలు తెలుసుకోవడం రావాలి. చాలామంది అటువంటి ఒక విచిత్రమైన స్థితిలోకి వెళ్ళిపోయారు ఆధ్యాత్మిక మార్గంలో. ఒక పిచ్చివాడు గడ్డాల మీసాలు పిచ్చి పిచ్చిగా పెంచేసుకొని చేతులు పైకి ఎత్తేసి ఏదో ఇలా పిచ్చి పిచ్చిగా తనలో తను మాట్లాడుకుంటే అతను అవధూత బాబాగారు. ఎందుకంటే బాబాగారు చేతులు పైకెత్తి గాల్లో చేతులు పైకెత్తి మాట్లాడాడు కదా. అలా ఆ రకంగా ఆధ్యాత్మిక మార్గం, భక్తి మార్గం ముళ్ళతో కూడి ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీంట్లో సత్యాన్ని గ్రహించడం అంత సులభం కాదు. సత్యాన్ని దర్శించినటువంటి గురువుల సహకారం లేకుండా, అనుగ్రహం లేకుండా ఈ మార్గంలో ముందుకు వెళ్తే చాలా ప్రమాదాలు ఉంటాయి. అందుకనే ఎవరి జోలికి వెళ్ళకుండా, ఎవరిని ఆశ్రయించకుండా ఒక్క బాబా గారిని మాత్రమే నమ్ముకొని
శ్రద్ధాభక్తులతో మనం వారిని ప్రార్థిస్తే వారి ద్వారా లభించిన జ్ఞానమే మనని పిచ్చివాళ్ళగా తయారు చేయకుండా నిజమైన భక్తులుగా, వీలైతే ఇంకా జ్ఞానులుగా, అవధూతలుగా, సిద్ధపురుషులుగా కూడా తయారు చేస్తుంది. అందుకని బాబా మార్గంలో మరొక గురువు అనే మాట లేకపోవడం అత్యుత్తమం. ఒకవేళ ఎవరైనా రుణానుబంధంగా ఉంటే వారు నిష్కాములై తమను ఆశ్రయించిన వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, ఒక్క పైసా ఆశించకుండా, కనీసం వారి నుంచి సేవ కూడా ఆశించకుండా, వీలైతే వారికే సేవ చేయాలి అనే అంత గొప్ప ఆధ్యాత్మిక పరిణితి ఉన్నటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటే వారిని ఆశ్రయించవచ్చు. అలాగే వారికి మనం చేసేటువంటి సేవ ఏదైనా ఉంటే వారు మనని స్వీకరించే అంతగా వారిలో ఆ యొక్క ప్రేమ ఉంటే తప్ప అది సిద్ధించదు. అట్లాంటి మహానుభావులు అంత ఈజీగా స్వీకరించారు ఎవరిని. స్వీకరించాలంటే నువ్వు వారి మనసుకు నచ్చాలి, నీ గుణం నచ్చాలి, నీ బుద్ధి నచ్చాలి, నీ త్యాగం నచ్చాలి, నీ కమిట్మెంట్ నచ్చాలి, నీ శ్రద్ధ నచ్చాలి. అప్పుడు కానీ హాజీ సిద్దిక్ పాల్కి బాబాగారు పరీక్షలు పెట్టి కానీ స్వీకరించాలి. అలా ఉంటుంది. నిజమైన గురువు స్వీకరించాలంటే ఆషామాషి కాదు. ఏదో 2000 3000 ఇచ్చేస్తే జ్ఞానం చెప్తున్నట్టుగా కాదు, నెత్తిని చేయబెడుతున్నట్టుగా కాదు స్వీకరించేది. నిజమైన గురువు డబ్బులు తీసుకొని జ్ఞానం చెప్పడు, డబ్బులు తీసుకొని నెత్తిని చేయబెట్టడు. వారి శ్రద్ధాభక్తుల్ని చూసి అనేక పరీక్షలు గురి చేసి ఆ తర్వాతనే వారిని స్వీకరిస్తాడు. అది ఆధ్యాత్మిక మార్గం, గురు మార్గం. ఇది కూడా మనం తెలుసుకోవాలి. కరెంటు పోయింది, మరి ఎంతవరకు మీకు రికార్డు అయిందో తెలియదు. ఇప్పుడు ముగిస్తున్నాను. సాయిరాం.